ఆర్టీసీ టనెల్ ప్రమాదంలో ఇప్పటికీ 12 రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 12 బృందాలు 700 మంది సిబ్బంది 3 షిఫ్ట్ల వారీగా 24 గంటలు పనిచేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో కన్వేర్ బెల్ట్ కూడా రీస్టార్ట్ చేశారు అధికారులు. కన్వేర్ బెల్ట్ లో గంటకి 800 టన్నుల బురదని బయటకు తీసే సామర్థ్యం కూడా ఉంది. అదే స్థాయిలో పనులు చకచకా కొనసాగుతూ ఉన్నాయి. ప్రమాద స్థలంలో ఇప్పటికీ 8 మీటర్ల వరకు అక్కడ మట్టి బురద రెండు పూర్తిగా కూడా నిండిపోయినట్టు తెలుస్తోంది. 2 రోజుల్లో రెస్క్యూ ఆపరేషన్ కొలికి వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ రోజుతో 12 రోజులు కావస్తోంది. ఇంకా 8 మంది కార్మికుల ఆచూకీ ఇంకా లభించలేదు. ఎక్కడ కొన్ని చోట్ల మార్కింగ్ చేసి జీపీఆర్ పరికరం ద్వారా అక్కడ స్పాట్స్లో తవ్వి తీసినప్పటికీ అక్కడ మెటల్స్ లభించాయి, మరొక చోట కొండరా లాంటిది కనిపించాయి, కానీ అక్కడ మనుషులైతే కనిపించలేదు. ప్రజెంట్ అయితే టీబీఎం మిషన్ కింద ఉన్నారేమో అనే ఒక అనుమానం కూడా వ్యక్తపరుస్తూ ఉన్నారు. మీరు చూడవచ్చు ఎంతటి ప్రమాదపు అంచుల్లో అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయనేది. చాలా ప్రమాదపు అంచుల్లోనే అక్కడ సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. 3 షిఫ్టుల్లో 24 గంటలు అక్కడ పనిచేస్తూనే ఉన్నారు. చూడండి, ఒక వ్యక్తి అక్కడ రాడ్ పెట్టి తీస్తున్నాడు. ఆ రాడ్ ఎంత లోపల వెళ్తుంది చూడండి. అక్కడ మళ్ళీ ఒకసారి విజువల్స్ మీకు నేను ప్లే చేసి చూపించే ప్రయత్నం చేస్తాను. ఒక వ్యక్తి నడుచుకుంటూ వచ్చి తన చేతిలో ఒక పొడవాటి రాడ్ను తీసుకొచ్చాడు. ఆ రాడ్ని ఒకసారిగా మట్టిలో దించి చూస్తే మొత్తం ఆ రాడ్ పూర్తిగా మునిగిపోయింది. అంటే మనిషి ఎత్తులో ఆ మట్టి పూర్తిగా బురద అంతా కూరుకుపోతుందని అంటే చూడండి. చివరిగా చిన్న సందుల్లో నుంచి టీబీఎం మిషన్ పరికరాల పక్కన నుంచి వారంతా వెళ్ళి సహాయక చర్యలు కొనసాగిస్తూనే ఉన్నారు. మరి ఈ రోజు ఎస్ఎల్బీఎస్ టనెల్ దగ్గర ఎటువంటి సినారియో ఉంది, అక్కడ ఎటువంటి అప్డేట్స్ తెలుసుకుందాం. ఎస్ఎల్బీఎస్ టనెల్ దగ్గర నుంచి ప్రతినిధి సచిన్ అందుబాటులో ఉన్నారు. సచిన్, ఏంటి ఈ రోజు అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే కన్వేర్ బెల్ట్ నిన్నే రీస్టార్ట్ అయింది. సుమారుగా అది రీస్టార్ట్ అయ్యి కూడా 24 గంటలు కావస్తోంది. గంటకి 800 టన్నుల బురదని బయటికి తోడే సామర్థ్యం ఉన్నటువంటి అది కన్వేర్. సో ప్రజెంట్ ఎంత మేర బురద బయటికి వస్తోంది, ఇప్పుడు సహాయక చర్య రకం కొనసాగుతున్నాయి. ఆ 10 మీటర్లో ఎటువంటి తవ్వకాలు కొనసాగుతున్నాయి? రైట్ మనోజ్, ఒకసారి నేను విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి ఇటు చూపించే ప్రయత్నం చేస్తున్నాను నేను. అన్ఫార్చునేట్గా మళ్ళీ ఆ కన్వేర్ బెల్ట్ హాల్ట్ అయినట్టుగా తెలుస్తుంది, మళ్ళీ రిపేర్కి వచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి మాత్రం రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించి మాత్రం కన్వేర్ బెల్ట్ మళ్ళీ మొరాయించినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మళ్ళీ పాత పద్ధతిలోని మీరు చూస్తే కనుక ఇదిగో లోకోమోటివ్స్కి సంబంధించి వీటి ద్వారానే మళ్ళీ ఇక్కడ బురదను తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేయడం జరుగుతోంది. దానికి సంబంధించి మీరు చూడొచ్చు, ఎప్పుడైతే మళ్ళీ మొరాయించిన సిచ్యువేషన్ ఉందో ఆ బెల్ట్ కాస్త మొరాయించినట్టుగా తెలుస్తోంది, మళ్ళీ రిపేర్కి వచ్చినట్టుగా తెలుస్తోంది. మళ్ళీ అది అతి త్వరలోనే మళ్ళీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది అంటూ కూడా తెలుస్తుంది రిపేర్ అయిన తర్వాత. ఈ నేపథ్యంలో మళ్ళీ బ్యాక్ టు లోకోమోటివ్స్ మీరు చూడొచ్చు. ఇదిగోండి ఈ డ్రమ్స్లో మీరు చూస్తున్నారు కదా, వాటిల్లో నుంచి బురదను కావచ్చు, మట్టిని కావచ్చు, లేకపోతే వ్యర్థాన్ని కావచ్చు తీసుకొస్తారు. దాంతోపాటు ఒక్కసారి ఆ డెబ్రిస్ సంబంధించి మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇదిగో మీరు ఇక్కడ చూడొచ్చు. ఆపరేషన్ జరిగిన తర్వాత ఎంతసేపు పాటుగా పనిచేసింది? ప్రజెంట్ కన్వేర్ బెల్ట్ దగ్గర ఉన్నారు మీరు. ఒకసారి విజువల్స్ చూపించండి. అది కన్వేర్ బెల్ట్ ఆగిపోయిందా, మళ్ళీ రిపేర్కి వచ్చిందా? ఎస్ మనోజ్, అదే చెప్పడం జరుగుతుంది. కన్వేర్ బెల్ట్ ప్రస్తుతం అది రిపేర్కి రావడం జరిగింది, మళ్ళీ మొరాయించింది. దీంతో పనులు కావటం లేదు. దాంతో ఆ కన్వేర్ బెల్ట్ ఎప్పుడైతే వర్క్ అయిపోయిందో మీరు చూడొచ్చు. అంటే అంతవరకు ఎటువంటి సిచ్యువేషన్ ఉండిందో మళ్ళీ అదే సిస్టమ్ని ఈ లోకోమోటివ్స్ సంబంధించి ఈ డ్రమ్స్లో మీకు కనిపిస్తుంది కదా, వీటి ద్వారానే మళ్ళీ ఆపరేషన్ ప్రారంభించడం జరుగుతుంది. మీరు చూడొచ్చు, మెషిన్స్ ద్వారా వాటిని ముందుకు తీసుకురావడం, మళ్ళీ వాటిని సెట్ చేయడం, వీటిల్లోనే మళ్ళీ ఆ బురదని కావచ్చు, మట్టిని కావచ్చు అక్కడ ఏర్పాటు చేయడం, మళ్ళీ ఈ లోకోమోటివ్ ద్వారా ఇక్కడ తీసుకురావడం. దీన్ని తీసుకొచ్చిన తర్వాత లారీస్ రెడీగా ఉంటాయి. ఆ లారీస్లోకి వీటికి ఎక్కించిన తర్వాత దీన్ని మళ్ళీ పైకి తీసుకువెళ్ళడం, అటు తరలించడం. ఇది ప్రొసీజర్. ఇది చాలా లెంతీగా ఉంటుంది, ఎందుకంటే ఈ లోకోమోటివ్ మీరు చూస్తున్నారు కదా, ఈ లోకో ట్రైన్ అక్కడికి చేరుకోవడానికి దాదాపు గంటన్నర, కొన్ని సందర్భాల్లో 2 గంటలు కూడా పడుతుందంటూ కూడా చర్చ జరుగుతోంది. ఇది మనకు తెలుస్తోంది. సో ఇటువంటి నేపథ్యంలో మళ్ళీ ఆటంకం కలిగిందనే చెప్పుకోవాలి. మీరు ఆ పక్కన చూడొచ్చు, శిథిలాలకు సంబంధించి కూడా మనొచ్చు. ఒకసారి నేను చూపించే ప్రయత్నం చేస్తాను. అక్కడ మీరు చూస్తే కనుక ఇనుప ముక్కలు మీకు కనిపిస్తున్నాయి. కట్ చేస్తున్న మిషన్స్కి సంబంధించి, అంటే మిషన్ ముక్కలు ఖర్చు వీటన్నిటిని వీటి ద్వారానే ఈ లోకోమోటివ్ ద్వారానే తరలించి ఇక్కడ పక్కన పెట్టడం జరుగుతోంది. ఒకవేళ కన్వేర్ బెల్ట్ రిపేర్ అయిపోయి సుమారుగా 10 రోజులు కావస్తుంది. 10 రోజుల తర్వాత 11వ రోజు దాన్ని తిరిగి మళ్ళీ పునరుద్ధరించి స్టార్ట్ చేశారు. అంతలోనే మళ్ళీ ఆగిపోయింది. అంటే లోకో ట్రైన్ ద్వారా పాసిబుల్ అవ్వడం లేదు కాబట్టి కన్వేర్ బెల్ట్ ని పునరుద్ధరించి స్టార్ట్ చేశారు. సొంత కన్వేర్ బెల్ట్ స్టార్ట్ అవ్వగానే మట్టి తరలించడం ఈజీగా ఉంటుంది. ఆ మట్టిని తొలగించి త్వరలోనే మృతదేహాలను వెలికి తీస్తామని చెప్పి కొంత ధీమా కనిపించింది. కానీ ఇప్పుడు మళ్ళీ లోకో ట్రైన్ అంటే మళ్ళీ కథ మొదటికి వచ్చింది, మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు కష్టతరం అనిపించేట్టు అధికారులు ఏం చెప్తున్నారు?
దీనికి సంబంధించి ఎవరు కూడా అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. ఎందుకంటే మనం చూసిన నేపథ్యంలో కాస్త ఇక్కడ వాళ్ళతో మాట్లాడిన పరిస్థితుల్లోనే తెలుస్తోంది తప్ప ఎక్కడ అఫీషియల్గా ఇది ఆగిపోయిందని ఎవరు చెప్పట్లేదు. ఎందుకంటే ఒక్కటి మాత్రం కన్ఫామ్గా తెలుస్తోంది, ఇది మరి కాసేపట్లోనే పునరుద్ధరించి దీన్ని మళ్ళీ వర్క్ మోడ్లో తీసుకొచ్చే అవకాశం ఉంది. మీరు ప్రస్తుతం నేను కన్వేర్ బెల్ట్ కిందనే ఉన్నాను. ఈ కన్వేర్ బెల్ట్కి మీరు చూడొచ్చు, ప్రస్తుతం ఇదంతా కూడా కన్వేర్ బెల్ట్ దాదాపుగా 12 కిలోమీటర్ల వరకు ఉంటుంది. 12 కాదు, ఇంకా 13 కిలోమీటర్ల వరకు కూడా ఉంటుంది అనేది మనకు తెలుస్తున్న సమాచారం. సో ఇటువంటి నేపథ్యంలో ఇది కనుక వర్క్ అయితే దీని మీద బురద మట్టి వీటిని తరలిస్తే ఎందుకు గంటకు 800 టన్నులు తీసుకువెళ్ళగలదు. కానీ హెవీ మెటల్స్ని అంటే హెవీగా ఒకసారి వేస్తే కనుక అది తట్టుకునే సిచ్యువేషన్ ఉండదు. కారణం ఆ రబ్బర్ షీట్కి సంబంధించి రబ్బర్ షీట్స్ మీద అంటే ఒక్కసారిగా ఈక్వల్గా ఆ వెయిట్ని షేర్ చేయాల్సి ఉంటుంది. సమానంగా ఆ భారీ శిథిలాలకు సంబంధించి అక్కడ దాంట్లో పంపించాల్సి ఉంటుంది. అంతకని ఒక్కసారిగా వేస్తే కనుక బెల్ట్ మళ్ళీ ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ప్రాథమికంగా ఇక్కడ ఒక కైండ్ ఆఫ్ చర్చ ఏం జరుగుతుందంటే, ఒకవేళ దీన్ని సరిగ్గా మరి ముఖ్యంగా సరిగ్గా దీన్ని చెక్ చేయకుండా దీన్ని స్టార్ట్ చేసే ప్రయత్నం చేస్తారా, లేకపోతే మరి ముఖ్యంగా మనం ట్రయల్ రన్ అంటూ ఉంటాం. ఎప్పుడైనా రిపేర్కి వచ్చిన తర్వాత దాన్ని ట్రయల్ రన్ చేయడం జరుగుతుంది. ట్రయల్ రన్ సక్సెస్ అయింది, ఆ తర్వాత దీని మీద వెయిట్ ని పంపించే క్రమంలో ఇది మొరాయించిందా? ఎటువంటి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి? 10 మీటర్ల చోట మార్కింగ్స్ చేసినటువంటి 4 చోట్ల కూడా ఎటువంటి మృతదేహాలు వెలికి తీయలేకపోయినటువంటి మృతదేహాలు లేవని చాలా క్లియర్ గా తెలుస్తోంది. సో 10 మీటర్లో ఇంకా ఎటువంటి తవ్వకాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ నీటి ఊట కానివ్వండి, ఆ బురద పరిస్థితి ఏంటి? ఒక్కసారి నేను మీకు విజువల్ చూపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే కనుక అక్కడ వాటర్ ఏ స్థాయిలో వస్తుందో నేను ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. విజువల్ ఒకసారి వచ్చే ప్రయత్నం చేయండి. ఎందుకంటే నేను జస్ట్ ఇప్పుడు చూపించబోతున్న విజువల్స్ కాస్త షాకింగ్గానే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడక్కడ వస్తున్న నీటి ఊట నార్మల్గా ఎలా ఏ స్థాయిలో ఉందో వాటిని పైపుల ద్వారా ఎలా తరలిస్తున్నారు, ఆ రిస్క్ కాంటెంట్ అనేది నేను మీకు చూపించే ప్రయత్నం చేయబోతున్నాను ఇప్పుడు. ఎందుకంటే నేను ఈ టన్నెల్కి సంబంధించి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. టన్నెల్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను నేను. సో ఇక్కడ మీరు చూడొచ్చు, నేను వెళ్తున్న దారి ఇదంతా కూడా బురద ప్రెసెంట్ ఎండిపోయింది. అంటే వాటర్తో వచ్చిన ప్రదేశం ఇదంతా కూడా. సో ఈ నేపథ్యంలో నేను ట్రాక్ దాటి ఇటువైపు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించి నేను మీకు చూపిస్తున్నాను మనోజ్. ఎందుకంటే కనుక సినారియో ఇక్కడ చూసుకుంటే రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి, కానీ సిచ్యువేషన్ చూసుకుంటే కనుక రెస్క్యూ ఆపరేషన్ మాత్రం కంటిన్యూ అవుతున్నప్పటికీ ఆ ప్రోగ్రెస్ అనేది డిలే చేస్తోంది. కారణం అనేది నేను క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. వీడియో జర్నలిస్ట్ విజయ్ మీకు విజువల్స్ చూపిస్తున్నారు ప్రెసెంట్ ఎంట్రన్స్కి సంబంధించి టన్నెల్. అయితే ఇక్కడ విజయ్ ఒక్కసారి ఇటు వచ్చే ప్రయత్నం చేయండి. ఎందుకంటే కనుక ఇక్కడ ఆ వాటర్ లెవెల్ ఏ స్థాయిలో వస్తుందో నేను మీకు చూపించబోతున్నాను. ఇది ఇప్పుడే వాళ్ళతో మాట్లాడినప్పుడు నాకు డౌట్ వచ్చింది. నార్మల్గా ఏంటి ఇది ఎక్కడి నుంచి వస్తుంది వాటర్ అని వీళ్ళు అడిగినప్పుడు వీళ్ళు చెప్పారు ఇది లోపల నుంచి వస్తున్న వాటర్ అంటూ కూడా. దాంతోపాటు నీటి ఊటకు సంబంధించి మీరు చూసుకుంటే మనోజ్, ఇది కేవలం ఇక్కడ దగ్గరలో ఉన్న నీటి ఊట. ఒక్కసారి ఆ విజువల్స్ చూపించే ప్రయత్నించండి. అక్కడ అది ఒక జలధారలో మీకు కనిపిస్తుంది కదా మనోజ్. ఇదంతా కూడా ఇక్కడ జస్ట్ ఒక 2-3 కిలోమీటర్స్కి సంబంధించి చెప్తున్నారు. 2-3 కిలోమీటర్స్ రేడియస్ నుంచి వస్తున్న నీటి ధార ఇది కేవలం ఇక్కడ మాత్రమే. అలాంటిది 12 కిలోమీటర్ 13 కిలోమీటర్ దగ్గర సిచ్యువేషన్ చూసుకుంటే కనుక మీరు చూడొచ్చు, ఇదంతా నిండిపోయింది. ఇక్కడ ఈ ట్యాంకులో మీకు కనిపిస్తుంది కదా, ఇదంతా నిండిపోయింది. వీళ్ళందరూ ఒకటే చెప్పడం జరుగుతుంది, ఇది ఇక్కడెక్కడి నుంచి వస్తున్న నీటి ఊట, కేవలం ఇక్కడెక్కడి నుంచి వస్తున్న నీటి ఊట ఈ స్థాయిలో ఉంటే. ఇంకా మీకు నేను చూపిస్తున్నాను చూడండి, ఈ పక్క నుంచి నేను నించున్న సైడ్ నుంచి నీటి ఊట మీరు చూడొచ్చు. ఇదంతా కూడా అంటే ఏ స్థాయిలో అక్కడ నీటి ఊట ఉంది, ఏ స్థాయిలో వస్తుంది అనేది